ఎమ్మెల్యే విప్పు వారు ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, ఎందుకంటే అది జూమ్ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల క్లారిటీ రావట్లేదు. రైట్, గుడ్ ఈవినింగ్ ఐలే గారు. అంటే ఇవాళ సమావేశం ఎందుకోసం పెట్టుకున్నారు అనేది ఒకటైతే, బీసీ కులగణన విషయంలో బీసీలకు అన్యాయం చేశారు, వాళ్ళ సంఖ్యను తగ్గించారు అనేటువంటిది ఒకటి. 242% స్థానిక సంస్థలు ఇస్తామనుకుంటే అది ఎట్లా ఇస్తామో చెప్పకుండా ఉపయోగం ఏముంటుంది అనేటువంటిది కూడా ఒక విమర్శ వస్తుంది. ఏమంటారు? లేదన్నా, భారతదేశంలోనే మొట్టమొదటిగా పారదర్శకంగా 1931 తర్వాత కులగణన చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మొన్న పార్లమెంట్ లో అదే తెలంగాణ విషయం చెప్పిండు. ఇలా తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ ఉందన్న. ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా 50 రోజులుగా 103,000 మంది, అది ప్రభుత్వ ఎంప్లాయీలతోటి గడప గడపకు రోజు ఒక ఎంప్లాయీకి 10 కుటుంబాలు ఇచ్చి సర్వే చేయించడం. ఈ ప్రతిపక్షాలు కొంతమంది పనిలేని వాళ్ళు పని కట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఈ 95 సంవత్సరాల తర్వాత ఇంత గణనీయంగా పెద్ద ఎత్తున పారదర్శకంగా చేసినటువంటి సర్వేను ఇలా బదనాం చేయాలని చెప్పి కొంతమంది పని కట్టుకొని చేస్తున్నా దీంట్లో ఏ మాత్రం వాళ్ళ చెప్పే దాంట్లో న్యాయం లేదు. ఎందుకంటే 2014లో ఎస్కేఎస్ చేసినటువంటి సర్వే ఎక్కడ కూడా అథెంటిక్ కాలే, అది ఫామ్ హౌస్ వరకే పరిమితమైంది తప్ప కేసీఆర్ గారు మంత్రివర్గంలో కానీ ఇప్పటికీ కూడా వెబ్సైట్లో పెట్టింది కాదు. ఇప్పుడు ఏ ఆధారంగా ఈ బీసీ సంఘాలు కానీ అదేవిధంగా విమర్శించే వాళ్ళకి ఎక్కడ ఏథెంటిక్గా, గతంలో కేసీఆర్ 51% ఉందంటే మేము 56% చూసినాం. మరి అట్లంటే వాళ్ళు ఓసీలకు 20% చూపించారు, మేము ఓసీలు 15% చూసినాం. ఇదేదో బీసీలను లాస్ చేసిరు, బీసీలను తక్కువ చేసిరు, ఓసీలను పెంచిరని దుర్మార్గంగా ఆలోచన లేకుండా అథెంటిక్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏ కులం ఎంత ఉందని చెప్పి ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పారదర్శకంగా చేసి దేశానికే ఆదర్శమవుతున్న రోజుల్లో దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది కావాలని పని కట్టుకొని ఏదో బీసీలను మేము ఎరేసి బీసీల ఓట్లను వేసుకోవాలి, బీసీలను ఒక పక్కంగా దూరం చేయాలని ఆ దుర్మార్గపు ఆలోచన తప్ప కాంగ్రెస్ పార్టీ పారదర్శకతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసామన్నా. రైట్, మళ్ళీ ఒక్క నిమిషం. అంటే ఇంకొక అంశం కూడా ఉంది. అంటే మీరు చాలా చోట్ల చేయలేదని కావచ్చు, తగ్గించారని కావచ్చు, 42% ఇస్తామనంటే దానికి చట్టబద్ధత కల్పించకుండా మీ పార్టీ పరంగా ఇస్తామని అనటంలో ఏంటి ఆంతర్యం అనేటువంటి ప్రశ్న కూడా చేస్తున్నారు. చట్టబద్ధత కల్పించడంతో పాటు అసెంబ్లీలో కూడా ఏకగ్రంగా తీర్మానం చేసి పైకి కేంద్రానికి పంపినాం. ఒకవేళ కేంద్రం ఏమన్నా వెనక ముందు చేసిన స్థానిక సంస్థలు అనివార్యం అనుకుంటే ఖచ్చితంగా ఈ జరిగే సంస్థల్లో పార్టీ పరంగా మా పిసిసి అధ్యక్షుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించాడు. పార్టీ పరంగా ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. ఇది అక్కడ కేంద్రం నుంచి అనుమతి రాగానే తప్పకుండా 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ మేము చెప్పినట్టుగా 42% బీసీలకు ఇంప్లిమెంట్ చేసి ఇస్తాం. దీన్ని చట్టబద్ధ చేయడానికే మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. దీన్ని అథెంటిక్ గా చేసి వస్తున్నా. ఒక్క నిమిషం అట్లాగే ఉండండి. ఐలే గారు, కాసు వెంకటేశ్వర గారు బీజేపీ గారు మాట్లాడవచ్చా? మాట్లాడండి. కాసు వెంకటేశ్వర గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఏమో ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీలు బీసీలకు ఇస్తానని చెప్పారండి. ఆ ఉదయపూర్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు ఎలక్షన్స్ ముందుకు. ఎలక్షన్స్ వచ్చేసరికి 22 సీట్లు ఇచ్చారండి 34కు. దీన్ని ఎందుకు వైలేట్ చేసిరో పార్టీ మీద ఏమాత్రం నమ్మకం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలా. రెండో విషయం, 36 సీట్లు ఇచ్చినాం. దయచేసి 36 సీట్లు ఇచ్చినాం. అదే లేదన్నా, 36 ఇచ్చినాం. మీరు ఒకసారి లెక్కలు చూడండి, పేర్లు కూడా చెప్తా. నేను మొత్తం మీ స్టూడియోకి ఏది పంపాలో అది పంపిస్తా. రెండో విషయం ఏమంటే, ఆ తర్వాత ఎన్నికలప్పుడు మేము గెలిపే ప్రాధాన్యం కాబట్టి మేము ఇవాళ బీసీలు గెలవరు కాబట్టి అని చెప్పేసి అప్పర్ క్యాస్ట్లకు ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ఒకసారి సమాధానం చెప్పాలి. రెండో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లలో మేము మొత్తము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎక్కువ ఇస్తామన్నారు. కానీ 55 కార్పొరేషన్ చైర్మన్లు ఏమో ప్రకటిస్తే నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 11 కంటే ఎక్కువ ఇయ్యలేదు. దీని విషయం ఎందుకు ఇయ్యలేదు, ఇప్పుడు ఎందుకు అన్న 55లో 11 ఇచ్చిర్రు, 30లో బీసీలకు పెద్దపేట ఇస్తున్నాం అంటే ఎక్కడ ఉంటదన్నా? అరే మీరు ఆలోచన, మీరు కరెక్ట్ చేయాలని అంటున్నాం తప్పితే మీరు ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాం. మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే తప్ప. తర్వాత మూడో విషయం ఇంకొకటి, 11 సంవత్సరాల అధికారం నుండి బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటారు. కనీసం బీసీలకు కులగణన చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని ఎక్కడైనా చిత్తశుద్ధి బీజేపీ ఉందా?
నా విషయం మీరు చెప్పారు కదా అన్న, మీరు చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. తర్వాత అవును, ఇలా మా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి కేంద్రంలో అధికారం వ్యతిరేకంగా వస్తే ప్రతి నాన్న, రాష్ట్రంలో కులగణన నేను జరిగేది. చెప్తున్నాను, ఇలా మా రాజ్యాంగానికి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా గారు రాజ్యాంగానికి కాశ్మీర్ వ్యతిరేకంగా కన్యాకుమారి బీసీలకు నుంచి కాశ్మీర్ వరకు సంబంధించి పాదయాత్ర చేసినప్పుడు బీసీ వాళ్ళ ముస్లిం కులాల బీసీలు బాధలు, వాళ్ళకున్నటువంటి తర్వాత ముస్లిం స్థితిగతులు ఓసీలు అని చెప్పేసి మేమెంతో మాకంత ఎక్కడైనా వాటా దేశంలో రావాలని ఉందా చెప్పి మా అండి? రాహుల్ గాంధీ ఆలోచన. అట్లా కాదు. ఇలా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అడుగుతా అధికారం ఉన్నాం వస్తే మేము. ప్రతి రాహుల్ రాష్ట్రంలో గాంధీ గారిని కులగణన అడుగుతున్నాం. జరిగేది. ముస్లిం బీసీలు తర్వాత ముస్లిం ఓసీలు అని ఎక్కడన్నా ఉంటుందా అండి? ఇక్కడ ఎప్పుడన్నా దేశంలో రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉన్నదా ముస్లింస్ ను బీసీలు అని చెప్పేసి, ముస్లింస్ అన్నా, ఓసీ అని చెప్పేసి ఎక్కడన్నా ఉందా? ఇవాళ 10% దూదేకుల వాళ్ళు ఉంటారు, దూదేకుల వాళ్ళు 10% ఉంటారు. ముస్లింస్ ని వినండి, ముస్లింలలో కూడా 10% ఉంటారు, తెగలు ఉంటాయి, ముస్లింస్ ని ముస్లింలు ఉంటారు. ఏ లెక్కన మీరు మీ బీసీ కేటగిరీలో కలిపి ఇవాళ మీ బీసీలను మోసం రైట్ వస్తా చేస్తున్నారు. కాసు వెంకటేశ్వర దాని మీద అంతకంటే క్లారిటీ ఇంకేం ఉండదు. తీసుకున్నాం. ఐలయ్య గారు ఒక్క నిమిషం, జూలకంఠ రంగారెడ్డి గారు కూడా ఉన్నారు, వారి దగ్గరికి పోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జూలకంఠ రంగారెడ్డి గారు, అంటే సరే కులగణన సంబంధించినటువంటి అంశం, అంటే దేశంలో ఇంతకుముందు ఎక్కడ కులగణన జరిగి ఆ ప్రాక్టీస్ ఉండి ఆ రకమైనటువంటి